ఇప్పుడు వస్తున్న ఎన్నికలకు సంబంధించి అటు టీడీపీ ప్రయత్నాలు కానీ, జనసేన ప్రయత్నాలు కానీ, కాంగ్రెస్ ప్రయత్నాలు కానీ అంటే మీరు ఎట్లా చూస్తారు వాటిని? అంటే మీరు ఎందుకంటే నిన్నటి వరకు కేవలం వీళ్ళిద్దరే వైఎస్ఆర్ కాంగ్రెస్కు శత్రువుగా ఉన్నారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో నిద్రపోయిన కాంగ్రెస్ని లేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ పరిస్థితులలో అంటే మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా మా పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు అనేది మేము చేసుకొని ఎక్కడ అవసరాల్లో ఎవరు ఉండాలి ఏంటి అనే దాని మీద మా నాయకుడు వర్కౌట్ వస్తూ ఉన్నారు. మేము అభ్యర్థుల పరిస్థితి అయితేనేమి, ఒక నియోజకవర్గాన్ని ఎవరు లీడ్ చేయాలనే అంశంలోనైతేనేమి మేము చాలా మిగిలిన పార్టీలతో మేము చాలా ముందున్నాం. దాదాపుగా వీళ్ళల్లో అందరూ యాక్టివ్గా చేసే వాళ్ళందరూ కూడా రేపు క్యాండిడేట్లు అవుతారు ఖచ్చితంగా. అది ఆ పరంగా మేము మా పార్టీ వీళ్ళందరికంటే కూడా ముందున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన అసలు వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది అనేటటువంటి అంశాల్లో ఇప్పటి వరకు తెలుసుకోకుండా వాళ్ళ మీమాంసలో ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళ విషయం వాళ్ళు తెలుసుకోకుండా మమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు? మేము నిత్యం ఏదో కార్యక్రమం, గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి అని అసలు రకరకాల కార్యక్రమాలు మమ్మల్ని క్షణం తీరిక లేకుండా నిత్యం ప్రజల్లో ఉండేదానికోసమే మా విధానాలు, మా పార్టీ కార్యాచరణ ఎప్పుడు వస్తూ ఉంది. వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మేమైతే సింగిల్గానే వస్తాం. సో మీకు ఆప్షన్ లేదు, సింగిల్గా రావాల్సిందే. మేము ఎప్పుడు కూడా వేరే పార్టీలతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పేసానో లేదంటే వాళ్ళతో కలుస్తామనేటటువంటి ఎప్పుడు ఒక సంకేతాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మేము ఎక్కడ ఇవ్వలేదే. బీజేపీతో కానీ లేదంటే ప్రధాని నరేంద్ర మోడీతో కానీ. సో మీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లోపాయకారి ఒప్పందం ఉంది. ఆ కారణంగానే చాలా కేసులలో ఆయన మీద ఎలాంటి యాక్షన్కు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేయట్లేదు అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. సో మీరు సింగిల్గా ఉన్నట్టు కనబడుతున్నా మీ వెనక నిజంగా ఏమైనా బీజేపీ ఉందా అన్నది నా ప్రశ్న. మనం నిజాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా నాయకుడి మీద అనవసరమైనటువంటి కేసులు ఆయన మీద ఆపాదించారు. ఆయన్ని 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఒక కేసు తేలాలి అని చెప్పేసానంటే దానికి వివిధ దశలు అనేది ఉంటుంది. నరేంద్ర మోడీ గారు రాగానే ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి లోపలేయాలని చెప్పేసి అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మనోగతం అయితే వెంటనే వేయడానికి నరేంద్ర మోడీ గారికి ఏమన్నా హక్కు ఉందా? కోర్టులు మాత్రమే డిసైడ్ చేస్తాయి. కోర్టుల్లో జరగాల్సినటువంటి ప్రొసీజర్ జరుగుతుంది. మా నాయకుడు ఎప్పుడు చెప్తా ఉన్నారు, ఫస్ట్ రోజే ఎలక్షన్ అయిపోయిన ఆ రోజే చెప్పారు, మన దురదృష్టం బీజేపీకి ఇన్ని సీట్లు రావటం, మన అవసరం వాళ్ళకి లేకపోవడం వల్ల మనం ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసుకొని మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఇది మన రాష్ట్రానికి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనే విధంగా చెప్పారు. ఇప్పటి వరకు కూడా బీజేపీతో మేము ఏది కూడా కలిసిపోయి మేమేం చేయలే. మా నాయకుడు ఆ రాష్ట్రానికి ప్రయోజనమైనటువంటి కొన్ని పథకాలు కానీ కొన్ని నిధులు కానీ తెచ్చుకోవడం కోసం అంశాల వారీగా వాళ్ళకి మద్దతు ఇచ్చి వచ్చాం. కానీ వాళ్ళ వ్యవహారాల్లో కానీ వాళ్ళతో అంటకాగాల్సిన అవసరం కానీ మాకేం లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ రావాల్సినటువంటి హక్కులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అడగటానికి మాత్రమే ప్రతిసారి అఫీషియల్గానే కలుస్తున్నారు. కానీ చీకట్లో వెళ్ళి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మా నాయకుడు కలవలేదు. మా నాయకుడు ఏదున్నా కానీ ట్రాన్స్పరెంట్గానే ఉంటాడు, స్ట్రైట్గానే ఉంటాడు, నిజాయితీగానే ఉంటాడు. చెప్పింది చేయటమే ఆయన ఒక నైజం. నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది అబద్ధం ఆడాలి అని చెప్పేసానంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడ్డు. చేయగలిగేది మాత్రమే చెప్తాం. మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పేసి అనేటటువంటి ఏకైక మగాడు వ్యక్తి ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారనంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని నేను గర్వంగా చెప్పగలను. అయితే ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి రకరకాల సర్వేలు, రకరకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. కొందరు ఎనలిస్టులు చెప్పొస్తుండొచ్చు, కొన్ని సంస్థలు అయితే డైరెక్ట్ సర్వేలే చేసి ఈసారి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు,
ఎక్కువ సీట్లను జనసేన టీడీపీ కూటమి గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అంటే మీరు వీటిని విశ్వసిస్తున్నారా? అంటే దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తున్నారు? ఎందుకంటే ఒకే అంశం 10 సార్లు ప్రచారం జరిగితే నిజమై కూర్చునే ప్రమాదం ఉంది కదా. అంటే ఇప్పుడు మన సి ఓటర్ చూశారు. ఇప్పుడు మీరు చెప్పే విషయం ఎలా ఉంది అని అంటే, ఎవరైతే పేదల పక్షాన బడుగు బలహీన వర్గాలు కింద స్థాయి వాళ్ళ పక్షాన ఉంటారో వాళ్ళు మరలా గెలవరు అని చెప్పేసి అనేటటువంటి అభిప్రాయం కనుక ధనికులు లేదనంటే బాగా హై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నంత మాత్రాన ఇక్కడ మార్పులు జరిగిపోతాయని అని చెప్పేసి అయితే నేను నమ్మను దాన్ని. నిత్యం అసలు క్రింద లెవెల్లో ఉన్నటువంటి వారికి ఏ రకమైన అవసరాలు కావాలి అని చెప్పేసి అనేది ఆయన తప్పిస్తూ వారి కోసం మన సమాజంలో ఉన్నటువంటి 70-80% ఎవరైతే ఉన్నారో వారి బాగు కోసం ఎన్నో విధానాలు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ వారికి ఆర్థిక స్వావలంబన పరంగా కానీ ఏ రకమైనటువంటి పద్ధతులు విధానాలు కావాలి అని చెప్పేసి అనే దాన్ని తీసుకొచ్చి వారి కోసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ పార్టీ ఆ ప్రభుత్వం ఓడిపోతుంది అని చెప్పేసి అని అంటే అది నేనైతే విశ్వసించను. అంటే ఒకటి ఓటా అని ఒక సంస్థ సర్వే చేసింది ఈ మధ్యన. అంటే బహుశా సంక్రాంతి అయిపోయిన తర్వాత అంటే తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చి కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత దాని ఇంపాక్ట్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దాని ప్రభావం ఏమైనా ఇక్కడ రాజకీయాల మీద ఉంటుందని ఒక సర్వే జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు, కానీ మా ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదన్నది ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి కావాలని ఎంత అనుకున్నా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉండదు కదా అన్నది నా అభిప్రాయం. రాజకీయాలు అనేది ఒక నియోజకవర్గంలోనే చూసుకుంటే ఒక మండలంలో ఒక రకమైనటువంటి రాజకీయం, ఇంకొక మండలంలో ఇంకొక రకమైనటువంటి రాజకీయం. అది నాకు తెలిసి రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏదో వచ్చింది, ఇక్కడ వెంటనే తెలుగుదేశం రావాలా, కూర్చోబెట్టాలా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలా అని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రకరకాల సర్వేలు అని చెప్పేసి అని ఇంకోటని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ పరంగా చూస్తే ప్రజలకు మంచి చేసిన వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేసి అనేదే వాళ్ళ అభిప్రాయం. కాకపోతే ఒక దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నది కూడా. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఒక మాచర్లను తీసుకుంటే ఎక్కడైతే టీ స్టాల్స్లోనో అక్కడ ఎక్కడో పబ్లిక్ ఎక్కువగా ఏ టైంలో ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎక్కడి నుంచో బయట నుంచో ఒక పెయిడ్ టీంని తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో ఎలా ఉంది, బాగలేదంట కదా, మా నియోజకవర్గంలో కూడా బాగలేదు కాబట్టి ఈసారి తెలుగుదేశం వస్తుంది. ఇవన్నీ చీప్ ట్రిక్స్. ఈ చీప్ ట్రిక్స్ వేసి ఎంతసేపటికి ఒక మౌత్ పబ్లిసిటీతోనే మేమేదో అధికారంలోకి రావాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ పేపర్లో ఛానల్స్లో ఉదరగొట్టడం. కానీ ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలకు అన్నీ తెలుసు. ఇంతకు ముందులాగా ఎవరో ఏదో చెప్తే చేసే పరిస్థితి అయితే లేదు. వారికి ఎవరైతే ఏ నాయకుడైతే విశ్వసనీయంగా వారు కోరుకున్నటువంటి కోరికలను తీర్చగలరో, వారి అవసరాలను గుర్తించగలరో, వారికి మంచి చేయగలరో వాళ్ళని మాత్రమే గెలిపిస్తారు. అటువంటి నాయకుడు మా నాయకుడు కాబట్టి ఘంటాపదంగా నేను చెప్తా ఉన్నాను, రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.